ప్రెస్ న్యూస్ కి స్వాగతం. పత్రికా మిత్రులకు నమస్కారం. ఈ రోజు మన తెలంగాణలో 28 ప్రైవేట్ హాస్పిటల్ రిజిస్ట్రేషన్లు రద్దు చేసినట్టు ఆంధ్రజ్యోతి పేపర్ ప్రకటనలో వచ్చింది. మన నర్సంపేటలోని ప్రైవేట్ హాస్పిటల్ పర్మిషన్లు అర్హత గురించి 1/1/2024లో వరంగల్ జిల్లా మెడికల్ డిఎంహెచ్ఓని దళిత బహుజనుల రాజ్యాధికారం కోసం పోరాటం. డివిఆర్పి వ్యవస్థాపక అధ్యక్షులు ఇమ్మడి బాబు కోరగా వరంగల్ డిఎంహెచ్ఓ పర్మిషన్కు అర్హతలు ఉన్న కాపీని 3/2/2024 రోజున కాపీ ఇవ్వడం జరిగిందని, ఈ విషయం నర్సంపేటలోని డిప్యూటీ డిఎంహెచ్ఓకి చూపించగా డిప్యూటీ డిఎంహెచ్ఓ కలిసి హాస్పిటల్లో ఏమి ఉన్నవి ఏం లేవు తెలుసుకుందామని చెప్పి సంవత్సరం దాటుతుందని, అయినా ఇంతవరకు మాకు కలిసిన పాపాన పోలేదని డిప్యూటీ డిఎంహెచ్ఓ ప్రైవేటు హాస్పిటల్ యజమానులు ఇచ్చిన మామూలు పునుకొని అర్హతలు లేకున్నా, హాస్పిటల్కు పార్కింగ్ లేకున్నా, హాస్పిటల్ ఏదైనా బర్న్ అయినా, ఫైరింగ్ సంబంధించిన మెటీరియల్ లేకున్నా వాళ్ళు నడుపుతూ ఉంటే బొమ్మల్లాగా చూస్తున్నట్టుగా చూస్తున్నారని, కనుక మెడికల్ ఉన్నతాధికారులు దీన్ని వెంటనే పరిశీలన చేసి అర్హత లేకుండా, అనుమతులు లేకుండా నడిపిస్తున్న నర్సంపేటలోని ప్రైవేటు హాస్పిటల్ వెంటనే రిజిస్ట్రేషన్ రద్దు చేయాలని దళిత బహుజనుల రాజ్యాధికారం కోసం పోరాటం డివిఆర్బి వ్యవస్థాపక అధ్యక్షులు ఇమ్మడి బాబు ప్రకటనను డిమాండ్ చేశారు.